హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ అనిల్. సో ఏపీలో ఏం జరుగుతుంది అసలు? నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ డౌట్స్ అన్నిటి మనతో క్లియర్ చేయడానికి రాజకీయ విశ్లేషకుడు అంకమ్మారావు గారు మన దగ్గర ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇది చూసుకున్నట్టయితే సార్ ఇక్కడ విశాఖపట్నంలో కూడా వృద్ధురాలని వాలంటీర్ హత్య చేయడం మనం చూస్తున్నాము. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు? ఇప్పుడు అక్కడ వాలంటీర్ పేరు వెంకటేష్. అవును. పెందుర్తి నియోజకవర్గం. చనిపోయిన మహిళ వృద్ధురాలి పేరు వరలక్ష్మి గారు. అతను వాలంటరీకి వచ్చేటువంటి జీతం సరిపోవటం లేదని చెప్పని వీళ్ళు చిన్న చిన్న అంటే అక్కడ ప్యాకేజీ చేసుకునే కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉంటే, కొడుకు చేస్తూ ఉంటే అతని దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ వెంకటేష్ అనే వ్యక్తి వాలంటరీ. అవును. ఇక్కడ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, అతను బంగారం కోసం హత్య చేశాడు. ఆమె దగ్గర ఆమెను చంపి బంగారాన్ని ఎత్తుకెళ్ళడం కూడా జరిగింది. మరి ఇంక మిగిలిన అన్ని విషయాలు బయటికి రావాలి. ఇప్పుడే కదా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. అది కూడా వాళ్ళ కొడుకు ఎవరైతే చనిపోయారో వరలక్ష్మి గారి కొడుకు దగ్గర పనిచేస్తున్న ఈ వ్యక్తి అతని వాహనాన్ని తీసుకొని వాళ్ళ ఇంట్లో మందుల కోసం అక్కడ తిరుగుతున్నాను ఇక్కడ తిరుగుతున్నాను అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను చంపి బంగారాన్ని తీసుకొచ్చి మళ్ళీ అతనికే ఆ బండి ఇచ్చేసి వెళ్ళగలిగాడు. అంటే వాలంటరీ ఇంత చేశాడు అంటే ఇంత నిర్భయంగా చేసి అంత నిర్భయంగా ఆయన దగ్గరకు వచ్చేసి బండి ఇచ్చేసి వాహనాన్ని తిరిగి వెళ్ళాడు అంటే దీనివల్ల వాలంటరీ వ్యవస్థ వల్ల రాష్ట్రానికి ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే వాలంటరీ అని ఒక వ్యవస్థ, నా వెనకాల వాలంటరీ అని చెప్పి నాకు ఒకటి ఉంది. అది సో ఏ టైంలో తిరిగి పట్టించుకోరు, ఎవరు ఏమన్నారు. అది దీన్ని బట్టి వాడు చేసే అకృత్యాలు ఏంటో ఒక్కొక్కటి చాలా బయటకు వచ్చినాయి. దాంతోపాటు ఈరోజు హత్యలకు చాలా సార్లు జరుగుతున్నాయి. ఈ హత్య కూడా అనేది బయటకు రావడం కూడా జరిగింది. వాళ్ళు బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, ప్రలోభ పెడుతున్నారు. వాళ్ళ యొక్క కోరికలకి అంతే లేకుండా పోతుంది. వాలంటీర్లు కొంతమందికి వాళ్ళు చాలా చాలా అంటే చాలా విధ్వంసాలు చేస్తున్నారు. అందులో సందేహం కూడా ఏం లేదు. వాలంటరీ వ్యవస్థ అనేది ఈరోజు చాలా దారుణంగా తయారైంది. చట్టబద్ధత లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళు నియంత్రించేది ఎవరు, సమాధానం చెప్పేది ఎవరు? ఈరోజు వాలంటీర్ల మీద అధినాయకుడు ఎవరు ఉంటారంటే ఎవరు లేరు. వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు నిత్యకృత్యం అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థ వల్ల జనాలకి 1వ తారీఖు నాటికే పింఛన్ డబ్బులు అందుతున్నాయి, నవరత్నాలు అని అవన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు, ఇంటి ముందుకే తీసుకొచ్చి రేషన్ బియ్యం అందజేస్తున్నారు అని చెప్పని అనుకుంటున్నారు. అవన్నీ కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకుంటా ఉంటే ఈరోజు ఎంతమందిని వీళ్ళు ఇచ్చే డబ్బుల్లో ఎంతమంది దగ్గర ఏమేమి తీసుకుంటున్నారో ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. వీళ్ళ బలహీనతల్ని వాళ్ళకి తెలుసుకొని వాళ్ళు ఎలా సొమ్ము చేసుకుంటున్నారో కూడా మనకి అర్థమైపోతూ ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ తేనెతుట్టిని కదిలియడం జరిగింది. అవును. దానికి ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చేసి అక్కడ ఇది జరుగుతుంది ఇక్కడ ఇది జరుగుతుందని మాట్లాడుకోవడం కూడా జరుగుతూ ఉంది. దానికి అన్ని పార్టీల వాళ్ళు ఈరోజు ముందుకు వచ్చేసి దాని గురించి ముందు క్షుణ్ణంగా తెలిసినా కూడా మాట్లాడడానికి ఎందుకు కొంతమంది బయటపడిపోయారు. ఈరోజు జరిగే పరిణామాలకి ప్రజల మధ్యకు వాళ్ళు కూడా తీసుకొచ్చేసి వాలంటరీ వ్యవస్థ వల్ల ఎంత అరాచకం జరుగుతుంది, ఎన్ని విధ్వంసాలు జరుగుతున్నాయి అని చెప్పని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒకసారి మనం పరిశీలన చేసుకుంటా ఉంటే ఇంట్లో ఉన్న పిల్లలు ఉంటారండి, చిన్నపిల్లలు. వాళ్ళు రేషన్ బియ్యం తెచ్చుకోవడం కోసం ఊరికి 1ో 2ో రేషన్ అంటే ఆ ఊరి యొక్క విస్తీర్ణాన్ని బట్టి జనాభా ప్రాతిపదికను బట్టి రేషన్ షాపులు ఉంటాయి. దాని దగ్గరికి వీళ్ళు తీరుబడిగా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా వాళ్ళు ఒక సమయం కేటాయించడం కూడా జరిగేది. ఆ సమయంలోపు వెళ్ళి ఇలా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఖాళీ సమయంలో వెళ్ళేసి ఉదయం నుంచి సాయంత్రం లోపు అక్కడికి వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా తెచ్చుకునేవాళ్ళు. ఈరోజు వీళ్ళు తీసుకొచ్చేసి ఒక సెంటర్లో అక్కడ బండి పెట్టేస్తే క్యూలో నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోతుంది. ఇది మేలు చేసినట్ట కీడు చేసినట్ట? బహిర్గతం చేస్తున్నట్టే కదా. ఇవన్నీ చాలా చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉంటే వీళ్ళ ప్రమేయం చాలా ఎక్కువగా ఉంది కదా ఈ వాలంటీర్ల వల్ల. ఈ గ్రామంలో ఒక బూత్లో ఉన్న వ్యక్తులు పక్క గ్రామంలోకి వేరే బూత్లోకి మార్చడం జరుగుతుంది. పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు
భార్య భర్త తల్లి తండ్రి పిల్లలు ఇంట్లో ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళు 6 చోట్ల 6 బూత్తులోకి మార్చడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమనుకుంటారు, అది చూసుకొని ఇంతకుముందు ఉన్న దాని ప్రకారం చూసుకొని ఇది నా బూత్లో లేదనుకుంటారు తప్ప పక్క బూత్లో ఉందని వాళ్ళకి తెలియదు. వీళ్ళకి కావాల్సింది కూడా అదే, ప్రభుత్వ పెద్దలకు కావాల్సింది అదే, వీళ్ళకి కూడా కావాల్సింది అదే. అలా మార్చబడిన వాళ్ళు 100కు 100% ఓట్లు ప్రతిపక్షాలకు వేస్తారనుకున్న ఓట్లు మాత్రమే అలా చేస్తున్నారు. ఓకే, అంటే పక్క టీడీపీ కానీ జనసేన పార్టీ వాళ్ళు మార్చేస్తున్నారు. వైసీపీ పార్టీ కాని వాళ్ళందరినీ అలా చేస్తున్నారు. ఓకే, వీళ్ళు మాకు ఓట్లేరనే నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళు అలా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఓటింగ్ శాతం పడిపోయింది. 100 ఓట్లు పోలవ్వాల్సిన చాట ఈ మార్పులు చేర్పులు జరిగిన తర్వాత వీళ్ళే 40 మందే పోలవుతారు. ఆ 40 మంది ఓట్లు పోలైన తర్వాత ఏం జరుగుతుంది, మిగతా వాళ్ళు వెళ్ళి కనుక్కొని ఈ మాకు ఓట్లు ఇవ్వని చెప్పి గొడవ చేయటమే సరిపోతుంది తప్ప వేరే బూత్లో ఉండే అవగాహన వీళ్ళకి రాదు. అక్కడికి టైం అయిపోతుంది. చాలు కదా, 30% పోలైనా 40% పోలైనా సరే వీళ్ళే మెజారిటీ వస్తుంది కదా వీళ్ళకి. అవును, వీళ్ళకి ఆధిక్యతలో ఉంటారు కదా. అది వాళ్ళ యొక్క ఆలోచన విధానం, అంటే రాజకీయ వ్యూహం అది. ఓకే, ఇవన్నీ చేస్తుంటే మరి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే, ఏ వ్యవస్థలు కూడా, అంటే కేంద్రం కూడా అట్లానే ఉంది. కేంద్రాన్ని కూడా వాళ్ళు ఏదో బాగా చేస్తున్నారని చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అంటే, వీళ్ళు చెప్పింది కేంద్ర పెద్దలు చేస్తున్నారు తప్ప వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయట్లా. ఓకే, అన్ని వ్యవస్థలు అలా చేతిలో పెట్టుకోబెట్టే జరుగుతుంది. అంటే వైసీపీ బీజేపీ ఒకటే అంటారు. ఒకటే. ఏమన్నా సందేహం ఉందా మీకు? ఏమన్నా సందేహపడాల్సిన అవసరం లేదు. మీరు కూడా రెండూ ఒకటే. కాకపోతే ఏంటంటే ఇద్దరు వేరువేరుగా ఉన్నట్టు ప్రజలకి కనపడాలి కాబట్టి అలా మాట్లాడుకుంటున్నారే తప్ప వీళ్ళ ఆలోచన వాళ్ళు అమలు చేస్తారు, వాళ్ళ ఆలోచన వీళ్ళు అమలు చేస్తారు. ఓకే, ఈ సంపూర్ణంగా చాలామందికి అవగతం అయింది. జరిగే పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని 4 సంవత్సరాల 2 నెలల కాలంలో ఈ రోజుతోటి 3 నెలలు కూడా పూర్తయిపోతుంది కాబట్టి ఏమేం చేస్తున్నారు వీళ్ళు, దీని సహకారం ఎవరి ద్వారా పొందుతున్నారు అనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా. మరి చాలా మంది అంటారు ఏంటి, టీడీపీ బీజేపీ జనసేన 3 ఒకటే, జగన్ ఎదుర్కొన్న శక్తి లేక ఆ ముగ్గురు కలిసి మా పైన పోటీ చేయడానికి రెడీ ఉన్నారు. అది ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఎంతమంది వచ్చినా సింహం సింగిల్ వస్తుందని చెప్పి కూడా అంటున్నారు. సింహానికి అంత భయం ఎందుకు? అంత భయం ఎందుకు? వాళ్ళు కలుస్తారా వీళ్ళు కలుస్తారా నీకెందుకు? నువ్వు సింహానివే కదా, నువ్వేం గ్రామ సింహాని కాదు కదా. నీ అభిప్రాయం కావచ్చు, నీ ఎమ్మెల్యేల అభిప్రాయం కావచ్చు, మీ పార్టీ నాయకుల అభిప్రాయం కావచ్చు, మీ కార్యకర్తల అభిప్రాయం కావచ్చు, మీరు సింహమే, గ్రామ సింహం అయితే కాదు కదా. మరి మీకెందుకు అంత భయం? పదే మేము సింహం అని చెప్పి ఎందుకు చెప్పుకుంటారు? వాళ్ళు ఎంతమంది వస్తే మీకేంటి, ఎవరితో కలిస్తే మీకేంటి, వాళ్ళ ఎవరెవరు వస్తే మీకేంటి? మీరు సింహం కదా, ఎదురాలు చంపి తినగలరు కదా మీరు. మరి మీకెందుకు అంత భయం? మీకెందుకు ఆలోచన? ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ మా వెంట లేదు, వాళ్ళ వెంట ఉందని చెప్పుకోవడానికి ఒక 100 అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ప్రజలను నమ్మించే కార్యక్రమంలో వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు అధినాయకుడు ఏం మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు, పెత్తందారులకు జరుగుతున్నటువంటి యుద్ధం ఇది, దాంట్లో మనం అందరం పేదలం అంటే ఆయన పేదవాడు. బాగా అర్థం చేసుకోండి, ఆయన చాలా నిరుపేద. మమతా బెనర్జీ గారి లాగా ఆయనకి పూరి గుడిసి మాత్రమే ఉంది. ఆమె నేత చీరలు కట్టుకుంటుంది, ఈయన నేత పంచెను నేత సొక్కానే వేసుకుంటాడు. ఈయన నిరుపేద, పేదల పక్షా నుండి ఈయన పోరాడుతున్నాడు. ఆయన చెప్పేది అదే కదా. ప్రజలు నవ్వుకుంటున్నారు, వచ్చిన వాళ్ళు నవ్వుకుంటున్నారు, దాన్ని చూసిన వాళ్ళు నవ్వుకుంటున్నారు. అయినా సరే పదే ఎందుకు చెబుతున్నాడంటే, ఎక్కడో ఏ మూలో అరే ఈ నిజంగా పేదల గురించి మాట్లాడుతున్నాడు, మనెమ్మటే ఉండాడు కదా, మన పేదల పక్షపాతి కదా అనుకుంటారని 100 సార్లు చేస్తే అబద్ధం నిజమైద్దని చెప్పి ప్రతి సభల్లోనూ సమావేశాల్లోనూ సందర్భంతో సంబంధం లేకుండా, అక్కడ జరిగే కార్యక్రమాలతో సంబంధం లేకుండా ఇలా నలుగురిని ఉదాహరించుకొని ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి పత్రికలు కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు, వాళ్ళ యొక్క అధినేతలని దృష్టిలో పెట్టుకొని, అలాగే ప్రతిపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీని మరి జనసేన పార్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని భారతీయ జనతా పార్టీని కలుపుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దత్తపుత్రుడు అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడదాం, తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నాడు. రాష్ట్రానికి అన్యాయం చేసింది, మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఇవ్వండి, మరి ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన చేస్తుంది, రైల్వే జోన్ ఇస్తానంది ఇవ్వండి, ఇవన్నీ చేస్తుంది కేంద్రం కదా, కేంద్రం మీద కదా ఆయన పోరాడాల్సింది.
కానీ ఆయన రాజకీయ వ్యూహం ఉంది కాబట్టి, రాజకీయంగా చాలా తెలియగల వ్యక్తి కాబట్టి, ఆయన రాష్ట్రంలో ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్రంతో పోరాడితే పెద్దగా జనం ఆలోచించరు. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ప్రతిపక్షాలతో పోరాడితేనే ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి ఆయన అదే పందాలో వెళ్తున్నాడు. గత ప్రభుత్వం చేసిన తప్పు ఆయన చేయట్లా. ఇది అర్థం చేసుకోవాలి. చాలా తెలివిగా రాజకీయం నడుపుతున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి రాజకీయం చేశాడు. ఆయన రాజకీయ పార్టీ పెట్టిన కాడి నుంచి రాజకీయమే చేస్తున్నాడు. ఆయనకు రాజకీయం బాగా తెలుసు. భారతదేశంలో ఇంత రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తులు ఇంకోరు కనపడరు. చాలామంది అనుకుంటారు వీళ్ళు రాజకీయంగా అపర చాణక్యులు అది ఇది అని చెప్పని. రాజకీయాన్ని ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆస్వాదిస్తూ రాజకీయం చేస్తున్నటువంటి గొప్ప రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి రాజకీయ నాయకుడు కాబట్టే వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం కూడా జరిగింది. ఆ వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు చాలా చోట్ల మొన్న మరి ఆయన ప్రేమించిన అమ్మాయిని తల్లిదండ్రుల దగ్గరికి రానివ్వట్లేదని చెప్పని మైనారిటీ వాళ్ళని కొట్టడం జరిగింది. అలాగే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని పరావటం కూడా జరిగింది. అత్యాచారం చేయడం జరిగింది. చిన్నపిల్లల మీద అత్యాచారం చేయడం జరిగింది. భయపెట్టేసి డబ్బులు ఇరికి తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల డబ్బులు తీసుకొని పారిపోతున్నారు. ఇవన్నీ చేస్తున్న వాలంటీర్లే కదా. ఆయన నియమించింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఆయనకు కావాల్సింది కూడా అదే. మరి ఇవన్నీ జగన్కి కనిపిస్తలేవు అనుకోవచ్చా? మరి తెలిసే చేశాడండి. వీళ్ళందరూ అలాంటి వాళ్ళే కదా పెట్టింది. వాళ్ళ కార్యకర్తలే కదా. అధినాయకులు ఎలా ఉంటారు, కార్యకర్తలు అలానే ఉంటారు కదా. నెక్స్ట్ ఎలక్షన్ కూడా దెబ్బ పడే అవకాశాలు ఉంటాయి కదా. వాళ్ళు దెబ్బ పడితే వాళ్ళు అనుకోవట్లా దీనివల్ల మనకి బాగా లాభం ఉంది, రేపు పొద్దున ఇట్లా ఓట్లు మారుస్తున్నాం, దౌర్జన్యాలు చేస్తాము, గెలిచేది మేమే, అందుకే అంటున్నాడు కదా. ఏమీ పట్టించుకోకుండా ఇప్పుడు సకల శాఖ మంత్రి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు కదా, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోతే ఇవన్నీ మా ఓట్లు కాదు, మా ఓట్లు సపరేట్గా ఉన్నాయని. అంటే దాని అర్థం అదే కదా. వాళ్ళకున్న ధీమా కూడా అదే కదా. కేంద్రం సహకరిస్తుంది, ఇవన్నీ చేస్తుంది, రేపు పొద్దున ఏమంటారు, తూచి అంటారు. ఏందయ్యా ఈ ఓట్లు ఇట్లా చేశారంటే మేము చూడలేదు, పొరపాటు అయిపోయింది, సారీ అంటారు, అయిపోయా. ఏం చేస్తారు దాని గురించి? జగన్కి ప్లస్ పాయింట్ అంటారు. నిస్సందేహంగా వాలంటీర్ల వల్ల జగన్కి ఉపయోగం. ఆయనకు ఉపయోగం కాబట్టి, ఆయనకు లాభం కాబట్టి దీన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు అంత నష్టం వచ్చినా కూడా అన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని వాలంటీర్లకి వాళ్ళ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, వాలంటీర్లు మన వాళ్ళే 95% మన వాళ్ళే పెట్టాలంటే మన వాళ్ళకే డబ్బులు ప్రజాధనాన్ని వాళ్ళ జేబులో పెట్టకుండా వాళ్ళు కనుక నియమించుకుంటే వాళ్ళ జేబులో ఖర్చు పెట్టాలి కదా. వాళ్ళ జేబులో ఖర్చు పెట్టకుండా ప్రజాధనాన్ని వాళ్ళకి వెచ్చిస్తూ వాళ్ళకి ఇస్తూ వాళ్ళ పబ్బం కట్టుకుంటున్నారు. వాళ్ళకు ఉపయోగపడే విధంగా దాన్ని మలుచుకుంటున్నారు. వాలంటీర్ల వల్ల ఏదన్నా ఉపయోగం జరుగుతుంది అంటే ప్రభుత్వానికి మాత్రమే జరుగుతుంది, పార్టీకే జరుగుతుంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి. ప్రజలకైతే మాత్రం కాదు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు అదైతే ఈ వాలంటీర్ని పవన్ కళ్యాణ్ కిడ్నాపర్స్ అని అంటున్నారు అని చెప్పి కూడా వైరల్ చేసారు కొన్ని వీడియోస్. అవునండి. కేతిరెడ్డి కూడా మనం అనడం జరిగింది, అయితే వాలంటీర్ వెళ్తుంటే మీరు కిడ్నాపర్స్ అని చెప్పి కూడా కొంచెం వెక్కిరియడం జరిగింది వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఏ సందర్భంలో ఏమేమి మాట్లాడుతున్నారు ఆ నాయకులు అనేది. ఇప్పుడు ఏ కాడికి ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు కూడా వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ గారికి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. మరి అసలు ఆమె కాల పరిమితి తీరిపోయిందని చెప్పని చెబుతున్నారు. ఇప్పుడు ఆమె పదవిలో లేదని చెబుతున్నారు. ఏ అధికారంలో పంపించింది? దీన్ని ఎక్కువ మంది ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. వాస్తవం. ఇప్పుడు ఆమెకి ఏ అధికారం ఉందని చెప్పని పవన్ కళ్యాణ్ గారికి పంపించింది? నిజంగా ఉందా? ఉంటే ఇదిగో నాకు వాళ్ళు చెప్పిన తప్పు, నా కాలపరిమితి 10 సంవత్సరాలు ఉందని చెప్పానండి. అంటే వాళ్ళు వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారు, వాలంటీర్లను భుజాన వేసుకుని వస్తున్నారు. అంటే దాని అర్థం వాళ్ళకు ఉపయోగపడుతున్నారనే కదా. తప్పులు కనపడుతున్నా కూడా వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని దూరం చేయాలని ఆలోచన అయితే వాళ్ళకి లేదు కదా. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలే కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 నమ్ముకున్నాడండి. వాలంటరీ వ్యవస్థను నమ్ముకున్నాడు. రేపు రాబోయే ఎన్నికలకి దౌర్జన్యాన్ని నమ్ముకున్నాడు, ధనాన్ని నమ్ముకున్నాడు. వాటి మీద వెళ్తాడు ఆయన. అంతే అంటారు. అంతే. అంటే ఈ ఆంధ్రప్రదేశ్కి వాలంటరీ వ్యవస్థ అవసరమే లేదంటారు మీరైతే? అసలు ఏ రాష్ట్రానికి కూడా ఈ విధమైన వాలంటరీ వ్యవస్థ అనేది అసలు అవసరమే లేదు. ఓకే. గ్రామం ఉందండి, గ్రామంలో పంచాయతీ సర్పంచ్ ఉంటాడు. అవును. ఒక వార్డుకి
250 ఓట్లు మాత్రమే ఉంటాయి. 250 అంటే ఒకవేళ వీళ్ళు చెప్పుకున్న లెక్క ప్రకారం 100 కుటుంబాలు అనుకోండి. వీళ్ళు 50 కుటుంబాలకు ఒకళ్ళు నియమించుకోవడం జరిగింది. 100 కుటుంబాలకి వార్డు మెంబర్లు ఉన్నారు కదా. ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, గెలిచిన వాళ్ళు ఉంటారు కదా. వేరే పార్టీల వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు చేయటానికి ఆ వార్డు మెంబర్లకు బాధ్యత ఉండదా? ప్రభుత్వం వాళ్ళ మీద బాధ్యత పెట్టవచ్చు కదా. అంటే వీళ్ళ చేతుల్లో వాళ్ళు ఉండరనే కదా వీళ్ళ భావన. అంటే జగన్ గారికి సంబంధించిన మనుషులే వాలంటరీగా వ్యవస్థ వాళ్ళే చెప్పారు కదండి. వాళ్ళే చెప్పారు కదా. నష్టమే ఉంది, లాభం లేదంటారు. వాళ్ళ నాయకుడు విజయసాయి రెడ్డి గారు, లేకపోతే అమ్మడి రాంబాబు గారు, అవంతి శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ చెప్తుంది ఏంటి? వీళ్ళంతా మన వాళ్ళే, 90% మన వాళ్ళే అని చెప్పి వాళ్ళు పబ్లిక్ గానే చెప్పడం కూడా జరిగింది కదా. మరి ఇంకా కాదనేది ఉంది, వాళ్ళ మనుషులే వాళ్ళు. దీనికి ఏమైనా పరీక్షలు పెట్టారా? కాదు కదా. ప్రభుత్వం నిర్వహించిందా? కాదు కదా. వాళ్ళ స్థానిక నాయకులు ఎవరు పేర్లు అయితే చెప్పారో వాళ్ళే నియమించుకోవడం జరిగింది. వాళ్ళు దాని ఫలితాలు వాళ్ళు చూశారు కదా. వార్డు మెంబర్కి పోటీ చేయాల్సిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం, పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయాల్సిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ప్రతి ఇంటికి వెళ్ళి కూడా బెదిరించడం, ఈ పథకాలు అయిపోతాయి అని బెదిరించడం, ఓటర్ లిస్ట్ కూడా తీసుకోవడం. అదే కదా. ఇప్పుడు దాంట్లో కొంతమందిని మరి రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కొంతమంది సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఒకసారి పరిశీలన చేసుకుంటా ఉంటే వాలంటరీ వ్యవస్థని వాళ్ళు పెట్టిన విధంలో ఏ విధమైన ఆలోచనతో పెట్టారో వాళ్ళు విజయవంతం సాధించారు. దాంట్లో సందేహమే లేదు. వాళ్ళు అనుకున్నా సాధించుకోగలిగారు. ఈరోజు అది వచ్చి హైదరాబాద్లో నానగ్రామగూడలో ప్రైవేట్ సంస్థ చేతిలో ఉన్నాయని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అంటే మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ అవసరమే లేదు. సో జగన్ ఏదైతే ఉన్నాడో జగన్ కావాలని చెప్పి తన మనసులోనే వాలంటరీ వ్యవస్థకి ఏర్పాటు చేసి ఇటు సర్పంచ్లకి అలాగే ఇంకా చాలా మంది ఏదైతే వార్డు మెంబర్కి వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పి అంటారు. నిస్సందేహంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.